హలో ఆల్, ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. ఇంట్లో ఎవరు లేరని నేను ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. ముందుగా రైస్ ఒక గ్లాస్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ కూరగాయలు కట్ చేసుకోండి. నేను చికెన్ కబాబ్ 250 గ్రామ్స్ తెచ్చుకున్నా. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నాతో ఉన్న క్యారెట్, 4 బీన్స్, అలానే ఒక క్యాప్సికమ్ ముక్కని చిన్నగా కట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే రైస్ ఒక గ్లాస్ వేసా, నేను ఒక్కడే ఉన్నాను. మీరు చూసుకొని చేసుకోండి. రైస్ చేసాక నేను అన్ని రెడీగా పెట్టుకున్నా. రైస్, కట్ చేసిన కూరగాయలు, అలానే ఎగ్స్, సోయా సాస్ అండ్ కారం, ఉప్పు ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకోండి. వంట స్టార్ట్ చేసాక అన్ని వెతికే ప్రోగ్రామ్ అస్సలు పెట్టుకోకండి. ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కినాక నూనె వేసుకొని, అది వేడెక్కాక 2 గుడ్లు వేసుకోండి. ఎగ్ రెడ్ కలర్లోకి వచ్చాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసి 5 మినిట్స్ అలానే వేయించండి. నెక్స్ట్ చికెన్ వేసుకొని 1 నిమిషం వేయించండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోకండి. నెక్స్ట్ రైస్ వేసి ఉప్పు కారం వేసి బాగా కలపండి. బాగా కలిపాక టేస్ట్ చూసి ఏదైనా తగ్గిందంటే వేసేయండి. లాస్ట్లో సోయా సాస్ వేసి ఒక 2 మినిట్స్ బాగా తిప్పి ఆఫ్ చేసి ప్లేట్లో పెట్టుకొని కుమ్మేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను యూట్యూబ్లో చూసే చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి చేసేయండి. టేస్ట్ మాత్రం అదిరింది. ఫుల్గా తినేసి లాస్ట్లో ఒక డ్రింక్ వేసి చిన్న నాప్ వేసా. ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ కలుద్దాం.